ప్రెస్ క్లబ్‌కి సంబంధించి క్లబ్బులు, పబ్బులకు రాను అంటే, ప్రెస్ క్లబ్ ఏమైనా పేకాట క్లబ్బా? ఆ! ఆయన అదే. చేసిన వ్యాఖ్యలను ఆ! ఎట్లా చూస్తారు? అదే నేను అనేది. ప్రెస్ వాళ్ళు గూడా ఆలోచించాలి. ప్రెస్ క్లబ్‌లు అనేటివి చాలా సామాజిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి హ్మ్. సామాజిక కార్యకర్తలు, నాయకులు అందరూ అదొక వేదికలాగా ఉపయోగించుకుంటారు. ప్రెస్ మీట్లు పెట్టడం గానీ, చిన్న చిన్న మీటింగులు పెట్టడం గానీ, రౌండ్ టేబుల్ పెట్టడం గానీ, చాలా రకాల ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయినా, బషీర్బాగు ప్రెస్ క్లబ్ అయినా దానికి ఉపయోగించుకుంటారు. అట్లాంటి అంటే ప్రెస్ క్లబ్‌లను ఏమన్నాడు పబ్బులలాగా ట్రీట్ చేస్తే, ఒక్క ప్రెస్ మిత్రుడు గూడా మాట్లాడకపోతే ఎట్లా? జర్నలిస్ట్‌ల దానికి సంబంధించినటువంటి అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడనే సీనియర్ మోస్ట్. హ్మ్. మరి ఆయన గూడా అదెట్లా నువ్వు క్లబ్‌లను పట్టుకొని పబ్బులని జెప్పేసి ఎట్లా మాట్లాడతావని జెప్పేసి ఎవరు మాట్లాడలేదు. ఎంత దారుణమైనటువంటి పద్ధతి. అంటే ప్రెస్ అంటే అవమానపరిచినట్టే గదా! మీడియాని హ్మ్. అవమానపరిచినట్టే గదా! జర్నలిస్ట్‌లను అవమానపరిచినట్టే గదా! మరి రేవంత్ సవాల్ చేసినట్టు అసెంబ్లీకొచ్చి మాట్లాడతారా కేసీఆర్ గారు? ఖచ్చితంగా. ఎప్పుడొస్తారసలు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీ పెడతారో రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్‌కు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడడానికి టైం ఇవ్వాలి. మైకులు కట్ చేయొద్దు. హ్మ్. మొన్న మా కేటీఆర్ అన్న గూడా అదే చెప్పిండు. హ్మ్. మేము అసెంబ్లీకి ఎప్పుడు నువ్వు చర్చ పెడితే అంటే అప్పుడు మేము రావడానికి సిద్ధం. కానీ నువ్వు మాట మీద ఉంటావా? హ్మ్. నువ్వెంతసేపు మాట్లాడతావో నువ్వు చెప్పాలనుకునేదంతా నువ్వు చెప్పు. హ్మ్. కానీ మాకు గూడా టైం ఇయ్యు. మేము గూడా మాట్లాడేది మేము మాట్లాడతాం. మా మైకులు మాత్రం నువ్వు కట్ చేయకు. ఏదున్నా అసెంబ్లీలోనే తేల్చుకుందాం. అది కేటీఆర్ వస్తాడు, హరీష్ అన్న వస్తాడు, ఎవరైనా మాట్లాడతారు.